అందులోనూ ఇలాంటి ఎదవలు దొరకడం చాలా కష్టంగా ఉంది. నానా నానా ఒరే నాన్నా మా ఇక్కడ వచ్చేసాన్రా. మీ నాన్నతో ఉండనని చెప్పి వచ్చేసాను. అలాంటి చాదస్తు మనిషితో ఎవరుంటారా? నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఇక మీద వాడితోనే ఉంటానని చెప్పేసి మరి వచ్చేసాను. ఇదిగో పెట్టి కూడా తెచ్చేసాను. వీళ్ళెవరు? మన సపోర్టర్సేలే. సపోర్టర్సా? ఇతనెవరు? నా రూమ్మేట్ అమ్మా. హలో నానా, ఇవాళ పుట్టినరోజు కదా, గుడికి వెళ్ళి అక్షంతలు తెచ్చాను. నీకు ఇష్టమైన స్వీట్ కూడా తెచ్చాను. ఇదిగో. ఓ వాట్ ఇస్ దిస్ yellow rice? బ్లెస్సింగ్ రైస్. ఓ బ్లెస్సింగ్ రైస్. గాడ్ బ్లెస్ యూ. అమ్మా, నా గాడ్ బ్లెస్సింగ్స్ వద్దు. అలా అనకరా. మా ఇక్కడ దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నా లేకపోయినా 4 రోజుల్లో అందరం పోతాం. ఇక్కడ చిరకాలం బతకాల్సిందే ఆ దేవుడే, మనం కాదు. నా బ్లెస్సింగ్స్ కూడా ఇస్తా, ఆన్నే ఇక్కడ ఉండమను. అయ్యో, దేవుణ్ణి వాడిని గీడిని అనకూడదురా. ఆయన చల్లని చూపుంటే మనందరినీ మంచిగా చూసుకుంటారు. మంచా? ప్రపంచంలో 4 కోట్ల మంది గుడ్డోళ్ళున్నారు. ఏ ఒక్కడికైనా 2 కళ్ళిమ్మను. నువ్వు నమ్మే దేవుడు నడని నేను నమ్ముతా. దేవుడు రాడు, హెల్ప్ చెయ్యడు. కావాలంటే నీ బ్లెస్సింగ్స్ ఇవ్వు చాలు. నిండు 100 ఏళ్ళు. 100 ఏళ్ళు నాకొద్దు, 80 ఏళ్ళు చాలు. పోనీలేరా, నువ్వు ఎన్నేళ్ళు అనుకుంటే అన్నేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండరా. ఇప్పుడు హ్యాపీ బర్త్డే పాడాలి. ఇప్పుడు పాటలు అవి ఎందుకమ్మా? మీరొద్దు. ఇంకెవరు? ఏ అమ్మాయి, ఓసారి ఇట్రా. నిన్నే, నా కొడుకు హ్యాపీ బర్త్డే. నువ్వు పాడదిగనరా. మా పాడితే నువ్వు పాడు, అది మాత్రం పాడితే నేను ఊరుకోను. రోజు బార్లో దాని గొంతెం లేక చచ్చిపోతున్నాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఇదిగో కేక్ కట్ చేయి నాన్న. ఇదేంటే పెట్టె ఖాళీగా ఉందేంటి? ఈ ఖాళీ పెట్టి చూస్తే గానీ నువ్వు స్వీట్ తినవు కదా, అందుకేరా. మీ నాన్న వదిలేసి నేను ఉంటానేంట్రా. బాయ్ రా బంగారం. మోసం చేస్తావా నన్ను? పో, వెళ్ళిపో. ఈ ఆడాళ్ళంతా ఇంతే. అమ్మాయి మోసం చేసి అమ్మ మోసం చేస్తే ఎలా? మోసం, దగా, కుట్ర. ఏమైంది? జైల్లో గొడవ అయిందంట, అదేదో అయింది. దాదారా హై ఇప్పుడు ఇదర్ ఇక్కడ అసలు సుత్తి తీసుకునేందుకు కొడుతున్నావు? నొప్పి వస్తుందో లేదో చూద్దామని. సుత్తి తీసుకుని కొడితే నొప్పి రాదా? వస్తుంది. चल, किधर चलना है? साल्ट गोला, चल जल्दी. रई నిన్నే. టేప్ రికార్డర్ లేదా? ఉంది. మరి పెట్టి పాట. ఇప్పుడు అర్థమైందా? నిన్న నువ్వు మాట అన్నావు, అది నిజమేనా? ఏంటి? నన్ను చంపి దాన్ని తీసుకెళ్ళు. నా కోసం నిలబడతావా? ప్రాణం ఇచ్చేంత ఉందా నీకు? టుడే ఈస్
వెల్ ప్రామిస్ డే. ప్రామిస్? ఎందుకు ఇవ్వాలి ప్రామిస్లు? ప్రామిస్ ప్రామిస్ అని అడుగుతున్నారంటే అర్థం ఏంటి? మీరు మమ్మల్ని నమ్మట్లేదని అర్థం. అలాంటప్పుడు మేమెందుకు ఇవ్వాలి ప్రామిస్లు? మా మగాళ్ళు ఎప్పుడైనా అడిగారా ప్రామిస్లు? సిగ్గులేదంటే మీకు? మీరే సిగ్గుపడాలి. మమ్మల్ని అడగక్కర్లేదు. మేము మీకోసం నిలబడతాం, మీకోసం చస్తాం. మీరు నిలబడరు కాబట్టి. వీఆర్ నాట్ లైక్ యూ బాయ్స్. పోవే. ఏ అప్నా భాయ్ ఆ గయలా హై. మేరా భాయ్ నంబర్ 1. థ్యాంక్ యూ రా. నా కోసం ఏడవటానికి నలుగురున్నారు. అరే చార్నే భాయ్, పూరే 8 लोग है భాయ్. చచ్చిపోతాం బాయ్, మీకోసం సూసైడ్ చేసుకుంటాం. సూసైడ్ చేసుకుంటారా? మరి ఇంత సూసైడ్ పేచుండి నాకు విషయం అర్థం కావట్లేదురా. ఏంటి భాయ్ అది? ఇన్నాళ్ళు జైల్లో ఉన్నా నన్ను చూడటానికి ఒక్కడు కూడా ఎందుకు రాలేదురా? వద్దామనుకున్నాం భాయ్, కానీ మీరందరూ నా ఫ్రెండ్స్ కాదరా. ఆడు నా ఫ్రెండ్, మై ఓన్లీ ఫ్రెండ్. నా అమిగో మేరా దిల్ కా ధడ్కన్. బాయ్, ఆన్ని చంపి దాన్ని తీసుకురావాలి. ఆడి చివరి కోరిక కూడా అదే. సార్ కూర్చో. నమస్తే సార్. కూర్చోండి సార్. ఆ సైకోగాడు జైలు నుంచి తప్పించుకున్నాడు, తెలుసుగా? తెలుసు సార్. వాడి జైలు గది గోడల మీద రాసుకున్న ఒకే ఒక్క పేరు అంజలి. అంజలి? వాడి కక్ష కట్టింది నీ మీద. వాడు ఏ క్షణానైనా నీ మీద అటాక్ చేయొచ్చు. ఆల్రెడీ అటాక్ చేశాడు. ఇతనే కాపాడాడు. నాకెందుకు చెప్పలేదు? నేనే వద్దన్నా. నువ్వెవరో వద్దడానికి? అది నా చెల్లి. రేపొద్దు నేను జరిగితే సరే, నేను మన కానిస్టేబుల్స్ ఇద్దరిని మఫ్టీలో పెడతా. వద్దు, నేను ఆల్రెడీ ఇక్కడ మఫ్టీలో ఉన్నా. నేను చూసుకుంటా. సార్ మీరు పెట్టండి సార్. ఒకసారి ఫోన్. ఇది నా నెంబర్. ఆడి గురించి తెలిస్తే ఇమ్మీడియట్ గా నాకు ఫోన్ చేయి. నువ్వు మాత్రం ఎక్కడికి బయటకు వెళ్ళకు. అమ్మాయికి చాలా కచేరీలు ఉన్నాయి బిడ్డ. ముందు వాడి కచేరీ అయిపోనివ్వండి, తర్వాత మీరు కచేరీ పెట్టుకోవచ్చు. ఓకేనా? అది చెప్దానే వచ్చాను. కమిషనర్ గారు నీ గురించి చెప్తుంటే తట్టుకోలేకపోతున్నాను రా. నిజంగా మంచివాడవరా నువ్వు? కాదు సార్. మూసుకొని రా. స్పైనల్ కార్డ్ బాగా దెబ్బతింటం వల్ల 2 కాళ్ళు చచ్చుపడిపోయాయి. అమెరికా నుంచి డాక్టర్ గారు వస్తున్నారు. ఈ రిపోర్ట్స్ నేను ఆయనకు చూపిస్తాను. పాసిబిలిటీ ఉందో లేదో ఆయన వస్తేనే గానీ తెలీదు. ఆయన వస్తే నాకు ఫోన్ చేయండి.